గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఫోర్త్ స్టేట్ న్యూస్. ప్రతి ఒక్క కుటుంబానికి ఆర్థిక సంవత్సరంలో 100 రోజుల పని కల్పిస్తాం. హెచ్చర్ల శాసనసభ్యులు నడుకుర్తి ఈశ్వర్రావు. హెచ్చర్ల నియోజకవర్గం రణస్థలం మండలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామ పంచాయతీలో నమోదు చేసుకున్న ప్రతి ఒక్క కుటుంబానికి ఆర్థిక సంవత్సరంలో 100 రోజుల పని కల్పిస్తామని, ఎవరికైనా విద్యుత్ లేకపోతే అప్లై చేసుకుంటే వెంటనే మంజూరు చేస్తామని, గ్రామంలో ఎక్కడెక్కడ రోడ్లు కాలువలు కావాలి అని పనులు గుర్తించి గ్రామ పెద్దలంతా పార్టీలకు అతీతంగా గ్రామ అభివృద్ధిపై దృష్టి సారించాలి అని అన్నారు. మౌలిక సదుపాయాల కల్పనే కూటమి యొక్క బాధ్యత అని ఎమ్మెల్యే ఎన్ఈఆర్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీడీఓ లోకేష్, ఏపీఓ శ్రీనివాస్ నాయుడు, సెక్రటరీ, సచివాలయ సిబ్బంది, కూటమి నాయకులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. అలాగే మన రాష్ట్రంలో మనందరి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మన అభిమాన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈరోజు వారి యొక్క ఆదేశానుసారం ఈరోజు మనం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఈరోజు ఏర్పాటు చేసుకున్నటువంటి చాలా అతి ముఖ్యమైనది మహాత్మా గాంధీ కలలుగన్నటువంటి గ్రామ స్వరాజ్యం. మహాత్మా గాంధీ కావాలంటే గ్రామంలో అందరూ కూడా రాజకీయాలకు అతీతంగా గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగానే మనం గ్రామ అభివృద్ధికి ఏ పనులు చేస్తామో మనం ప్రభుత్వంలో ఉన్నప్పటికీ కూడా ప్రజల తరఫున అందరి అభిప్రాయం తీసుకోమని ఎక్కడ ఏ పనులు చేయాలి, ఎక్కడెక్కడ చేయాలి అనే విషయాల మీద గ్రామం తాలూకా ప్రజలందరి భాగస్వామ్యం ఉండాలి. అందరి తాలూకా ఆలోచన తీసుకొని రమ్మనే ఈ గ్రామ సభలని మన ప్రీత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి మన పవన్ కళ్యాణ్ గారు మనకు ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మన ఒక్క గ్రామంలోనే కాదు, రాష్ట్రంలో అన్ని గ్రామ పంచాయతీల్లో కూడా 14 గ్రామ పంచాయతీల్లో కూడా ఈరోజు ఒక గంట ఇటో అన్ని గ్రామ పంచాయతీల్లో కూడా గ్రామ సభ జరుగుతుంది. ఈరోజు మీరు ఏవైతే నిర్ణయించారో గ్రామంలో ఏ పనులు చేయాలనుకున్నారో మనం ఇక్కడ అధికారులందరూ కూడా నోట్ చేసుకుంటారు. ఆ నోట్ చేసుకున్న పనులన్నీ కూడా తప్పక చేసి తీరుతామని చెప్పి ఈరోజు మీ అందరికీ తెలియజేస్తున్నాం. గత 5 సంవత్సరాల్లో మనం చూసుకుంటే ఎక్కడ కూడా ఒక సిమెంట్ బస్తా సిమెంట్ రోడ్ వేసింది లేదు, ఒక సిమెంట్ కాలు వేసింది లేదు, ఒక పొలాయి వేసింది లేదు, ఒక వీధి కొరకు వేసింది లేదు. చాలా దారుణం. సర్పంచ్ ఎలక్షన్ రాలేదన్నారు. సర్పంచ్ మన సోదరుడు శ్రీనివాసరావు గారు సర్పంచ్ అయిన తర్వాత చూస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 14 ఆర్థిక సంఘం ద్వారా ఇచ్చిన నిధులన్నింటినీ కూడా ఇలా అకౌంట్లో పడగానే అలాగా పట్టుకొని వెళ్ళిపోయారు. వేరే దారి మళ్ళీ వాటిని అన్నింటినీ కూడా వేరే దారి ఒక్క సర్పంచ్ కనీసం ఒక లైట్ వేసుకునే అవకాశం లేకుండా చేశారు. ఇంత దారుణమైన పరిపాలన స్వతంత్రం వచ్చినాక ఎప్పుడూ ఎక్కడ జరగలేదు. అటువంటి పరిపాలన చూసాం. ఈరోజు మళ్ళీ మన అదృష్టం కొద్ది మళ్ళీ మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. తప్పకుండా మన రాష్ట్రం మళ్ళీ అభివృద్ధి బాటలో పడుతుంది. గత 5 సంవత్సరాల్లో జరిగిన పనులన్నింటినీ కూడా చేసి తీరుతాం. అందుకే ఈ గ్రామ సభలను ఏర్పాటు చేశాము. మన గ్రామంలో సిమెంట్ రోడ్డు లేదా, కాలువ లేదా, లేకపోతే కొలాయి లేదా. మనం 5 సంవత్సరాల క్రితం 6 సంవత్సరాల క్రితం నేనేసిన కొలాయిలు ఉన్నాయి ఇక్కడ మన అభిప్రాయం. అప్పటి నుంచి ఇప్పటి వరకు కొలాయి కూడా ఇక్కడ ఎక్స్ట్రా వేసింది. ఇప్పుడు తప్పకుండా ప్రధానమంత్రి జలజీవన్ మిషన్ కింద ప్రతి అగ్గిరెల్లింటికి కూడా కొలాయి వచ్చి తీరుతుంది. ప్రతి అగ్గిరెల్లింటికి కూడా మంచినీరు వచ్చి తీరుతుంది. ఇది గత ప్రభుత్వంలో ప్రధానమంత్రి గారు ఇచ్చినప్పటికీ కూడా ప్రభుత్వంలో వేల కోట్ల రూపాయలు మంజూరైతే ఆ డబ్బంతా తినేసి కంగారు చేసి ఒక్క అగ్గిరెల్లింటి కూడా మంచినీరు రాకుండా చేశారు. ఈ ప్రభుత్వం తప్పకుండా మీకు వచ్చే సంవత్సరంలో ప్రతి అగ్గిరెల్లింటికి ఇంటింటికి కూడా మంచినీటి వస్తుంది. అదేవిధంగా మొన్నే మన గ్రామానికి 70 లక్షల రూపాయలతో వాటర్ ట్యాంక్ కూడా శాంక్షన్. 24 గంటలు కూడా నీరు వచ్చే విధంగా మనం ప్రయత్నం చేస్తున్నాం. అంతేకాదు ఎవరు ఏ ఇంటి కరెంట్ స్తంభం లేకపోయినా, ఎవరికి ఎక్కడ సిమెంట్ రోడ్డు కావాలన్నా, ఏ ఊరి నుంచి ఏ ఊరికి వెళ్ళడానికి ఏదైనా దారి లేకపోయినా దారి లేపిస్తాం. శ్మశానాలు తోవలు కావాలంటే వేయించుకోండి, ఎక్కడ సిమెంట్ రోడ్లు కావాలంటే అక్కడ వేయించండి, ఎక్కడ మురికాలు కావాలంటే అక్కడ కట్టించుకోండి. ఇది ప్రజల ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం. ప్రజలు ఏం కోరుకున్నారో అది జరిపించి తీరే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం.
తప్పకుండా మీరు ఏదైతే నన్ను ఆశీర్వదించి మీరందరూ కూడా నన్ను అభిమానించి నన్ను శాసనసభ్యునిగా ఎన్నుకున్నారో మేమందరం మన ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ అధికారంలోకి వచ్చిందో తప్పకుండా మేము మీకోసం పనిచేయడానికి ఉన్నాం, మీ సేవకులుగా ఉన్నాం. తప్పకుండా మేము రాజకీయాలకు అతీతంగా మేము పనిచేస్తాం. రాజకీయాలు మనకు ఓటు వేసారా, ఓటు వేయలేదా, అది ఇదే మనం చూడం. అందరికీ కూడా సమానంగా చూస్తాం. గత ఇక్కడే ఏఈ గారు ఉన్నారు చూడండి. గత ప్రభుత్వంలో మనకి ఏమైనా ఇల్లు వచ్చాయా? మన గ్రామానికి ఎవరికైనా ఏమైనా ఇల్లు వచ్చాయా? రాలేదు. నేను అప్పుడు హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ గా ఉండి 12,000 ఇల్లు మనం లాగిన్లో పెడితే అందరికీ కూడా ఐడీలు వస్తే ఆ ఇల్లు అన్నింటి పేర్లు మార్చి వాళ్ళ మనుషులకి జగనన్న ఇల్లు కింద మార్చుకుని ఆ కార్యకర్తలకు ఇచ్చారు తప్పించి పేదవాడికి బడుగు బలహీన వర్గాలు ఒక్కడికి కూడా ఇల్లు ఇవ్వలేదు.